ఈ ఏడాది ఎల్నినో ప్రభావం పంటల సాగుపై ఉంటుందని, వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని సీజన్ ఆరంభానికి ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చింది. ఆగస్టు మాసం వచ్చేస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడా సరైన వర్షపాతం నమోదైంది లేదు. పూర్తి స్థాయిలో పంటలు విత్తుకున్నదీ లేదు. విత్తుకున్న పంటలు సైతం ఎదుగు బొదుగు లేక నేల చూపులు చూస్తున్నాయి. వరి సాగు పట్ల రైతుల్లో సందిగ్ధత నెలకొంది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉండే వ్యవసాయక మండలం దక్షిణ తెలంగాణ మండలం. 11 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్ జిల్లాలు ఈ మండలం క్రిందకు వస్తాయి. ప్రధానంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను ఇక్కడ సాగు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పరిస్థితి ఏంటి? వరి నాటు వేయాలా వద్దా? ముదురు నారు నాటాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వర్షాలను ఉపయోగించుకొని ఆగస్టులో ఏ పంటలు విత్తుకోవచ్చు అన్న సూచనలతో మన ముందుకొస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధక సంచాలకులు డాక్టర్ ఎల్ కృష్ణ. మనం దక్షిణ తెలంగాణ మండలంలో మనకి ఎల్నినో ప్రభావం వల్ల ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి దక్షిణ తెలంగాణ మండలంలో మనకి 49.8 లక్షల ఎకరాలలో మనకి ఈ వానాకాలంలో పంటలు సాగు చేపడతా ఉంటారు. ఇప్పటి వరకు మనకి దాదాపుగా 20 లక్షల ఎకరాల వరకు మాత్రమే సాగు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మనకి సాధారణ వర్షపాతం 192 మిల్లీమీటర్లకు గాను మనకి ఇప్పటి వరకు మనకి 140 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 27% మనకి లోటు వర్షపాతాన్ని మనము నమోదు చేసుకోవడం జరిగింది. ఒక 4 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనకి లోటు వర్షపాతం నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సాధారణ వర్షపాతం నమోదు చేసుకున్నటువంటి జిల్లాల విషయాలకు వచ్చినట్లయితే మనకి నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల, ఈ జిల్లాలో మనము రంగారెడ్డి జిల్లాల్లో ఈ 4 జిల్లాల్లో మనం సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాము. పంటల యొక్క సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే మనకి అనుకున్న దానికన్నా మనకి దాదాపు 50% తక్కువగా సాగు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పంటల విషయాలకు వచ్చినట్లయితే మనకి వరి, ప్రత్తి, కంది, మొక్కజొన్న ఈ 4 పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేసినటువంటి పంటలు. వరికి విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా మనకి 2 లక్షల ఎకరాల్లో మాత్రమే మనకి వరి సాగు ఇప్పటిదాకా నాట్లని పూర్తి చేసుకోవడం జరిగింది. కాటన్ 19.8 లక్షల ఎకరాల్లో సాధారణ విస్తీర్ణం ఉందో మనకి దాంట్లో మనకి దాదాపుగా మనకి 20% తక్కువగా మనకి సాధారణ విస్తీర్ణం నమోదు చేయడం జరిగింది. మన కంది విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు మనకి 2.35 లక్షల ఎకరాలకు గాను మనకి 1.65 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఆగస్టు 15 వరకు కూడా మనకి కందు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఈ మన దక్షిణ తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడున్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితుల్లో అందరు రైతులు కూడా ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితుల ప్రకారంగా నాట్లు వేయాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎక్కడైతే నీటి వసతి ఉంది మనకి ఆధారం చెరువుల కింద, అదేవిధంగా బావుల కింద నీటి వసతి ఉన్నటువంటి రైతులు మాత్రమే వరి ప్రధాన పొలంలో నాట్లు వేసుకుంటే మంచిది. ఒకవేళ మనకి నీటి వసతి లేదు, వర్షాధారంగా కొన్ని తడుల మీద మనకి బోర్లు రీఛార్జ్ అవుతున్న రైతులు ఖచ్చితంగా మనకి పంటల యొక్క ప్రత్యామ్నాయటువంటి పంటల వైపు ఖచ్చితంగా మళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి. ముదురు నారుని కనుక వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే కనుక రైతులు దీర్ఘకాలిక రకాలను కానీ మధ్యకాలిక రకాలను కానీ సాగుకి ఎంపిక చేసుకున్న రైతులు మాత్రమే మనకి ఈ ముదురు నారుని వేసుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలను కనుక సాగుకి ఎంపిక చేసుకొని ముదురు నారుని వేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే కనుక రైతులు 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఒకవేళ ముదురు నారులు వేసుకునేటప్పుడు రైతులు ఖచ్చితంగా మొక్కలకి మధ్యలో దూరం తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఒక కుదురుకి 3-4 మొక్కలు ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ కాండం తొలిచే ఉధృతి కనుక మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్లు వేసుకునేటప్పుడు ఈ ముదురునారు యొక్క కొసల్ని తుంచుకున్నట్లయితే మనకి ఆ కొసల మీద ఉన్నటువంటి కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల యొక్క సముదాయాన్ని మనము నిర్మూలించినట్టు వాళ్ళం అవుతాము. అదేవిధంగా ముదురునారు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో రైతులు సిఫారసు చేయబడినటువంటి నత్రజని ఏదైతే ఉందో దానిలో సగభాగాన్ని మనము ఆఖరి దమ్ములో వేసుకొని మనము నాట్లు వేసుకున్నట్లయితే ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. కాటన్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి సాధారణ విస్తీర్ణంలో దాదాపుగా మనకి 80-80% వరకు కాటన్ ఆల్రెడీ రైతులు సాగు చేయడం జరిగింది. గత వారంలో అంటే 3-4 రోజులు మనకున్నటువంటి ఈ అడపదడప వర్షాలు ఉండటం వల్ల కొంచెం వరకు వర్షాభావ పరిస్థితి నుంచి లేకుండా ఉంది మనకి. ముఖ్యంగా ఈ బెట్ట పరిస్థితులు రావడం వల్ల ఆశించినటువంటి శాఖీయ పెరుగుదల లేదు. ప్రతి పంటలో మనకి ఈ బెట్ట పరిస్థితులు రావటం వల్ల మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ రావడం జరిగిందండి.
కొద్ది మొత్తంలో అంటే బిలో ఈటీఎల్ కనుక ఉన్నట్లయితే మనకి వేప నూనెని మనము 1500 ppm వేప నూనెని మనము 1 లీటర్ నీటికి 5 మిల్లీమీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉన్నటువంటి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని లేకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇవి రసం పీల్చే యొక్క ఉధృతి మనకి బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా వాటికి సిఫారసు చేయబడినటువంటి మందులు పిచికారీ చేసుకొని మనము ఈ రసం పీల్చే బారి నుంచి మనం పంటను ఖచ్చితంగా రక్షించుకోవాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి ఈ మన ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చేసుకుంటూ భూమి పైపొరలో ఉన్నటువంటి తేమని మనము ఆరిపోకుండా మనము కాపాడుకోవాలి. మన జోన్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి పంట మనకి కంది పంట. ఒకవేళ మనకి ఇప్పుడున్న ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా మనము కందిని కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనకి ఎర్ర నేలల్లో అయితే మనకి PRG 176 అనే రకాన్ని మనము సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో మనకి TDRG 59 అనే రకం మనకి అవైలబుల్గా ఉంది మనకి కందిలో. ఈ రెండు యొక్క విత్తనాలు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వము సీడ్ కార్పొరేషన్ ద్వారా కానీ యూనివర్సిటీలో కానీ మనకి విత్తనాల లభ్యత ఉంది. ఆగస్టు 15 వరకు కూడా మన కందిని వేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే దీనిలో మన కంది సాగు చేపట్టేటువంటి రైతులు మనకి ఈ సాళ్ల మధ్యలో దూరాన్ని తగ్గించుకొని మొక్కల సంఖ్య ఎకరానికి మొక్కల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకున్నట్లయితే మనము ఆశించినటువంటి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా వేసుకున్నటువంటి పంటలో మనం ఇంకోటి సిఫార్సు చేసినటువంటి పంట మనం ఆముదం. ఈ ఆముదం పంటను కూడా మనము ఆగస్టు 15 వరకు మనము ఆముదం పంట యొక్క సాగుని చేపట్టవచ్చు. దీంట్లో మనకి PCH 111 అనే రకం హైబ్రిడ్ మనకి అందుబాటులో ఉంది. వరుసల మధ్యలో దూరం ఎక్కువగా లేకుండా మనకి వరుసల మధ్యలో దూరాన్ని తగ్గించుకొని అధిక సాంద్రత పద్ధతిలో కనుక మనము ఈ సాగు చేపట్టట్లేదంటే మనకి ఆశించినటువంటి దిగుబడులు తీసుకొని రైతులు పంటని ఈ మన సీజన్ కోల్పోకుండా ఉండడానికి అవకాశం ఉందండి. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా మనకి సాగు చేసుకోవడానికి ఇంకోటి అనువైనటువంటి మనకి పంట మనకి రాగి పంట. ఈ రాగి పంటలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఈ పాలెం రాగి 38 అంటే PRS 38 అనే రకం మన దగ్గర విత్తనం అందుబాటులో ఉంది. ఆగస్టు 15 వరకు కూడా రైతులు ఈ పంటను వేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక ప్రత్యామ్నాయ పంట మనకి ఈ ఉలవలు CRHG 22 అనే రకము మనకి నలుపు గింజ రకము. అదేవిధంగా మనకి CRHG 19 అనే రకం మనకి గోధుమ గింజ ఉన్నటువంటి ఉలవ రకాలు. ఈ రెండు ఉలవ రకాలను కూడా మనం ఆగస్టు చివరి వరకు కూడా మనకి సాగు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రత్యామ్నాయ పంటలండి. ఇప్పటిదాకా నార్లు వేసుకోకుండా ఇంకా మనకి నీటి వసతి ఉంది, మనము వరి సాగు చేద్దాం అనుకునేటువంటి రైతులు ఏవైతే ఉన్నారో మనకి వరి సాగుకి మనం రికమెండ్ చేస్తలేమండి. ఒకవేళ చెరువుల కింద ఉన్నటువంటి దిగుబడి పొలాల్లో ఉండి వాటికి మనం వరిని ఇంకా సాగుకి ఎంపిక చేసుకోవాలి, ఇంకా నార్లు పోసుకోలేదు అనుకుంటే కనుక మనకి స్వల్పకాలిక రకాలు అంటే తెలంగాణ సోనా రకము RNR 1508 అనే రకాన్ని మనం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. దాన్ని కూడా మనము డైరెక్ట్ సీడింగ్ అంటే దమ్ము చేసిన తర్వాత మనం వెదజల్లే పద్ధతిలో కానీ లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో మనం వేసుకోవచ్చు అండి. మనకి నీటి వసతి తక్కువగా ఉన్నటువంటి రైతులు వరి నాట్లు వేసుకున్నటువంటి రైతులు నీటిని ఆదా చేసుకోవడం కోసం మనము AWD పద్ధతిలో మనము సాగు చేసుకున్నట్లయితే కొంచెం దాదాపుగా నీటిని మనం ఆదా చేసుకోవచ్చు. AWD పద్ధతి అంటే మనము ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటాము. అంటే మనము నీటిని అందిస్తూ ఎప్పుడు స్టాండింగ్ క్రాప్లో మనం ఉంచకుండా మనము నీటిని అడపాదడప అంటే వారానికి ఒకసారి మనకి నీటిని ఇచ్చుకున్నట్టు మనము వెళ్ళొచ్చు అండి. మనకంటే పూత సమయం వరకు కూడా మనము ఆరుతడి పద్ధతుల్లో మనము నీటిని పెట్టుకుంటూ తీసుకున్నట్లయితే నీటిని ఆదా చేసుకోవచ్చు. వరిలో మనకి స్టాండింగ్ వాటర్ పూత నుంచి గింజ కట్టిపడే దశ వరకు మనము దశలో మాత్రమే మనము నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అంతకన్నా ముందు టిల్లరింగ్ స్టేజ్లో మనకి అడపాదడప అంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో మనం సాగు చేసుకుంటే నీటిని ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఎల్నినో పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి అన్ని పంటల్లో కూడా భూమిలో సరైనటువంటి తేమ ఉన్నప్పుడు మాత్రమే నత్రజని ఎరువులని మనం భూమికి అందించాలా. అదేవిధంగా మనకి ఒకవేళ ఈ బెట్ట పరిస్థితులు కనుక గ్యాప్ ఎక్కువగా వచ్చినట్లయితే మనము డైరెక్ట్గా ఫర్టిలైజర్స్ భూమిలో వేయకుండా మనము వాటర్లో సాల్యుబుల్ అయ్యేటటువంటి మన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో పైపాటుగా మనం పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు ఈ వర్షాభావ పరిస్థితుల బెట్ట నుంచి కొంచెం మనకి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ రానున్న రోజుల్లో మనకి ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనకి ఎలక్ట్రిసిటీ కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అన్ని విషయాలని ఆలోచించి మనము సాగు చేపట్టేటటువంటి అవసరం ఉంది.